వికలాంగులకు సమస్యలకు సంబంధించి వికలాంగులు 2016 చట్టం ప్రకారం వికలాంగులను కూడా అందరి మనుషులతో సమానంగా పరిగణిస్తారు. మామూలుగా మన సమాజంలో ఒక దురలవాటు ఏముందంటే శాపగ్రస్తులే వికలాంగులు అవుతారు. కానీ చట్టం అట్లా కాదు, అందరూ సమానమే. మనుషులుగా మనం అందరము ఒకటే, మనమంతా సమానమే అనే మాట చెప్తున్నది. అయితే సమానం కాబట్టి అయితే అందరికీ ఒకే రకంగా చూడాలని కాదు దాని అర్థం ఏంటంటే ఎవరెవరికి ఏం ప్రత్యేక సదుపాయాలు అవసరమో అవి కల్పించి వాళ్ళు నిండైన జీవితాన్ని పొందడానికి ప్రభుత్వం పూనుకోవాలి. అట్లా సామాజికంగా శారీరకంగా ఎవరైతే అందరితో సమానంగా పోటీ పడలేరో వాళ్ళ కోసం ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించాలి. అట్లాంటి వాటిల్లోనే వికలాంగులకు సంబంధించి రిజర్వేషన్లు ఉన్నాయి, వాళ్ళకు ప్రత్యేక శాఖ ఉండాలి. అదేవిధంగా పింఛన్లు ఇట్లాంటివి రకరకాలుగా వాళ్లకు బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలి, మిగిలిపోయిన వాటిని. వీటిని ప్రత్యేక స్కూల్స్ ఉండాలి. ఈ వికలాంగుల కోసం బోధించేటువంటి టీచర్లకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ స్పెషల్ ట్రైనింగ్ ఉన్న టీచర్లతో ఇప్పుడు స్కూళ్ళను నియమించాలి. ఇవన్నీ కూడా ఇవాళటి అవసరాలు. ఈ అవసరాలను ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, ఇవన్నీ అవసరాలను పరిపూర్తి చేయడానికి అందరు కలిసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో దాన్ని జోడించి వాటిని సాధించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా విశేషం ఏంటంటే అందరూ వికలాంగులు ఒక్కటై ఈరోజు ఇక్కడ దీక్ష నిర్వహిస్తున్నారు. వారి తరఫున వారికి న్యాయం సాధించడానికి వారు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలియజేస్తూ వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం చెవులో వేయటానికి వాటి సాధనకు నా వంతు కృషి చేస్తాను. అంటే 2.5 సంవత్సరాలు గడిచింది సార్. ఇప్పటికి వీళ్ళు పెన్షన్లు అంటే మేనిఫెస్టోలో పెట్టిండ్రు కదా, పెన్షన్లు పెంచుతాం, ఈ నెల ఆపితే వచ్చే నెల తీసుకోవచ్చు, మీరు ఎక్కువ తీసుకోవచ్చు అని చెప్పిండ్రు. ఇప్పటి వరకు వీళ్ళు పెన్షన్ల కోసమే రోడ్ల మీద కూర్చుంటా ఉన్నారు. ఇంకా పెన్షన్లు కాదు, పెంచిన పెన్షన్ పెంచడం కోసం సార్, పెంచడం కోసం. అది ఏంది మరి, మీరు ఎట్లా స్టాండ్ తీసుకోబోతా ఉన్నారు సార్? అమలు చేయమని అడుగుతున్నాం. కానీ ఒక విచిత్రం ఏంటంటే విపరీతమైన అప్పుల రుణ వలయంలో చిక్కుకున్న రాష్ట్రం కాబట్టి దాని అమలు కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అది సానుకూలంగా అర్థం చేసుకుంటూనే ప్రాధాన్యత క్రమంలో వీళ్లకు ముందు వరుసలో న్యాయం చేకూర్చాలని వికలాంగులకు సమస్యలకు సంబంధించి వికలాంగులు 2016 చట్టం ప్రకారం వికలాంగులను కూడా అందరి మనుషులతో సమానంగా పరిగణిస్తారు. మామూలుగా మన సమాజంలో ఒక దురలవాటు ఏముందంటే శాపగ్రస్తులే వికలాంగులు అవుతారు. కానీ చట్టం అట్లా కాదు, అందరూ సమానమే. మనుషులుగా మనం అందరము ఒకటే, మనమంతా సమానమే అనే మాట చెప్తున్నది. అయితే సమానం కాబట్టి అయితే అందరికీ ఒకే రకంగా చూడాలని కాదు దాని అర్థం ఏంటంటే ఎవరెవరికి ఏం ప్రత్యేక సదుపాయాలు అవసరమో అవి కల్పించి వాళ్ళు నిండైన జీవితాన్ని పొందడానికి ప్రభుత్వం పూనుకోవాలి. అట్లా సామాజికంగా శారీరకంగా ఎవరైతే అందరితో సమానంగా పోటీ పడలేరో వాళ్ళ కోసం ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించాలి. అట్లాంటి వాటిల్లోనే వికలాంగులకు సంబంధించి రిజర్వేషన్లు ఉన్నాయి, వాళ్ళకు ప్రత్యేక శాఖ ఉండాలి. అదేవిధంగా పింఛన్లు ఇట్లాంటివి రకరకాలుగా వాళ్లకు బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలి, మిగిలిపోయిన వాటిని. వీటిని ప్రత్యేక స్కూల్స్ ఉండాలి. ఈ వికలాంగుల కోసం బోధించేటువంటి టీచర్లకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ స్పెషల్ ట్రైనింగ్ ఉన్న టీచర్లతో ఇప్పుడు స్కూళ్ళను నియమించాలి. ఇవన్నీ కూడా ఇవాళటి అవసరాలు. ఈ అవసరాలను ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, ఇవన్నీ అవసరాలను పరిపూర్తి చేయడానికి అందరు కలిసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో దాన్ని జోడించి వాటిని సాధించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా విశేషం ఏంటంటే అందరూ వికలాంగులు ఒక్కటై ఈరోజు ఇక్కడ దీక్ష నిర్వహిస్తున్నారు. వారి తరఫున వారికి న్యాయం సాధించడానికి వారు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలియజేస్తూ వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం చెవులో వేయటానికి వాటి సాధనకు నా వంతు కృషి చేస్తాను. అంటే 2.5 సంవత్సరాలు గడిచింది సార్. ఇప్పటికి వీళ్ళు పెన్షన్లు అంటే మేనిఫెస్టోలో పెట్టిండ్రు కదా, పెన్షన్లు పెంచుతాం, ఈ నెల ఆపితే వచ్చే నెల తీసుకోవచ్చు, మీరు ఎక్కువ తీసుకోవచ్చు అని చెప్పిండ్రు. ఇప్పటి వరకు వీళ్ళు పెన్షన్ల కోసమే రోడ్ల మీద కూర్చుంటా ఉన్నారు. ఇంకా పెన్షన్లు కాదు, పెంచిన పెన్షన్ పెంచడం కోసం సార్, పెంచడం కోసం. అది ఏంది మరి, మీరు ఎట్లా స్టాండ్ తీసుకోబోతా ఉన్నారు సార్? అమలు చేయమని అడుగుతున్నాం. కానీ ఒక విచిత్రం ఏంటంటే విపరీతమైన అప్పుల రుణ వలయంలో చిక్కుకున్న రాష్ట్రం కాబట్టి
దాని అమలు కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అది సానుకూలంగా అర్థం చేసుకుంటూనే ప్రాధాన్యత క్రమంలో వీళ్లకు ముందు వరుసలో న్యాయం చేకూర్చాలని వికలాంగుల ఐక్యత